హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సెంట్రల్ గవర్నమెంట్ కింద పనిచేసే హెచ్పిసిఎల్ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్లో ఖాళీగా ఉన్నటువంటి 234 జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి హెచ్పిసిఎల్ సంస్థ నుంచి అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ హెచ్పిసిఎల్ అనే సంస్థ సెంట్రల్ గవర్నమెంట్ కింద పనిచేసే ఒక మహారత్న కంపెనీ. హెచ్పిసిఎల్ అనేది ఎంత పెద్ద సంస్థ అనేది మనకు అందరికీ కూడా తెలిసిన విషయమే. సో ఇందులో మనకి స్టార్టింగ్లో పర్ మంత్ 30,000 రూపాయలు బేసిక్ పేతో నెలకి 80,000 వరకు శాలరీతో మనకి ఈ జాబ్ అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఈ జాబ్స్కి మనం అప్లై చేసుకోవడానికి అవసరం లేదు. జస్ట్ మన దగ్గర బేసిక్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఇక ఈ జాబ్స్కి సంబంధించి మనకి ఇక్కడ కేటగిరీ వైజ్గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని చూసినట్లయితే ఎస్సీ కేటగిరీ వాళ్ళకి 35, ఎస్టీ కేటగిరీ వాళ్ళకి 17, ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ వాళ్ళకి 63, ఎకనామిక్లీ వీకర్ సెక్షన్ వాళ్ళకి 23, అన్రిజర్వ్డ్ కింద 96. ఈ విధంగా టోటల్ 234 జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో చాలామందికి ఉన్నటువంటి డౌట్ ఏంటి అంటే బేసిక్ పే మీరు 30,000 రూపాయలు చెప్పారు, బట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మీరు 80,000 రూపాయలు శాలరీ వస్తుంది అంటున్నారు. ఏ విధంగా వస్తుంది అనేది కొంతమందికి డౌట్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే సిటీసీ పర్ యానం ఒక క్యాండిడేట్ పైన ఎంత ఖర్చు చేస్తున్నారు అంటే 10,58,000 రూపాయలు అనేది మనకి శాలరీగా రావడం జరుగుతుందన్నమాట. ఇది జస్ట్ బేసిక్ పే మాత్రమే అండి. దీనికి ఇతర అలవెన్సెస్ అనేవి ఉంటాయి. అవి డియర్నెస్ అలవెన్స్ అని, హౌస్ రెంట్ అలవెన్స్ అని, క్యాఫ్టేరియా అలవెన్స్ అని, కన్వీనియన్స్ అలవెన్స్ అని, అలాగే టెలిఫోన్ అలవెన్స్ అని, ఈ విధంగా రకరకాల అలవెన్సెస్ అనేవి మనం ఆ జాబ్ చేసేటప్పుడు మనకి వాళ్ళు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో అవన్నీ కూడా కలుపుకుంటే స్టార్టింగ్లో పర్ మంత్ మనకి 80,000 వరకు శాలరీ అనేది వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక ఈ జాబ్కి సెలెక్ట్ అయిన తర్వాత తప్పనిసరిగా మనము 1 ఇయర్ పాటు ట్రైనింగ్ పీరియడ్ లేదా ప్రొబేషన్ పీరియడ్ అనేది చేయాలి. ఈ ట్రైనింగ్ పీరియడ్లో మనం చూసుకున్నట్లయితే మనకి ఫుల్ శాలరీ వస్తుంది. చాలామందికి డౌట్ ఉంటుంది, ట్రైనింగ్ పీరియడ్లో శాలరీ ఉంటుందా లేదా డౌట్ ఉంటుంది కదా. సో మనకి ట్రైనింగ్ పీరియడ్లో కూడా ఫుల్ శాలరీ అనేది వాళ్ళు మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. అయితే రిటెన్షన్ అమౌంట్ అనేది మనము 5,000 రూపాయలు పర్ మంత్ అనేది పే చేయాలి. ఎందుకు అంటే మేము ఈ సంస్థలో 6 నెలల పాటు కంటిన్యూస్గా వర్క్ చేస్తాము. ఒకవేళ వెళ్ళిపోతే ఈ రిటెన్షన్ అమౌంట్ అనేది మీరు తీసుకునేయచ్చు. ఒకవేళ మేము కంటిన్యూస్గా జాబ్ చేస్తే మనకేం చేస్తారంటే వీళ్ళు నెల నెల కట్ చేసుకున్నటువంటి 5,000 రూపాయల రిటెన్షన్ అమౌంట్ని మళ్ళీ మనకి ఇచ్చేయడం జరుగుతుందన్నమాట. ఆ పాయింట్ని ఇక్కడ రిటెన్షన్ అమౌంట్ అనే పాయింట్ దగ్గర మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఇక రిజర్వేషన్స్ అనేవి యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం వర్తించడం జరుగుతుంది. ఇక ఈ జాబ్స్కి సంబంధించి ఏజ్ అన్ని పోస్టులకి కూడా 25 సంవత్సరాల వరకు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ అనేది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకి 3 సంవత్సరాలు, పర్సనల్ డిజేబిలిటీ క్యాండిడేట్స్కి 10 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం వర్తించడం జరుగుతుంది. ఏజ్ అంతా కూడా ఎప్పటికి చూసుకోవాలంటే 14 ఫిబ్రవరి 2025 నాటికి చూసుకోవాల్సి ఉంటుంది. మినిమం ఏజ్ వచ్చి 18 ఉండాలి. అది మీరు ఇక్కడ చూసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇక ఈ జాబ్స్కి సంబంధించి ఏమేం జాబ్స్ ఉన్నాయని మనం ఫస్ట్ నేను మీకు తెలియజేస్తాను. చూడండి, ఇక్కడ జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనే ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చారు. బట్ వేరియస్ స్ట్రీమ్స్లో మనకి ఈ జాబ్స్ అనేవి ఉన్నాయి. మొదటగా మెకానికల్కి సంబంధించి 130 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే ఎలక్ట్రికల్ సంబంధించి 65 వేకెన్సీస్ ఉన్నాయి. ఇన్స్ట్రుమెంటేషన్ సంబంధించి 37, కెమికల్కి సంబంధించి 2 వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. ఈ జాబ్స్కి దేనికైనా సరే మీరు అప్లై చేయాలనుకుంటే మెకానికల్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మెకానికల్కి అప్లై చేయాలనుకుంటే 3 ఇయర్స్ ఫుల్ టైం రెగ్యులర్ డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ చేసినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అలాగే జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎలక్ట్రికల్కి అప్లై చేయాలనుకుంటే 3 ఇయర్స్ ఫుల్ టైం రెగ్యులర్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఇన్స్ట్రుమెంటేషన్కి అయితే డిప్లొమా ఇన్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, కెమికల్ అయితే డిప్లొమా ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ చేసినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ కొన్ని రిలేటెడ్ స్ట్రీమ్స్ అనేది ఇవ్వడం జరిగిందండి. సో ఆ రిలేటెడ్ స్ట్రీమ్స్లో కూడా మీరు డిప్లొమా చేస్తుంటే అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అది ఏంటి అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక ఈ పోస్టులకు సంబంధించి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది మనకు అవసరం లేదు. ఓకే, ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఈ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు. డైరెక్ట్గా మీకు ఈ బేసిక్ క్వాలిఫికేషన్ ఉంటే మీరు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. ఇక మినిమం రిక్వైర్డ్ క్వాలిఫికేషన్ మార్క్స్ ఎంత అంటే డిప్లొమాలో మనకి ఎన్ని మార్కులు వచ్చి ఉండాలి అప్లై చేసుకోవాలంటే మినిమం 60% మార్క్స్ అనేది అన్రిజర్వ్డ్, ఓబీసీ నాన్ క్రిమి లేయర్, ఎకనామిక్ వీకర్ సెక్షన్ వాళ్ళకి 60% మార్క్స్ వచ్చి ఉండాలి. ఎస్సీ ఎస్టీ పర్సనల్ డిజేబిలిటీ క్యాండిడేట్స్కి అయితే 50% మార్క్స్ వచ్చినా కూడా సరిపోతుందన్నమాట. ఇక సెలక్షన్ అనేది ఏ విధంగా ఉంటుంది అంటే మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్, గ్రూప్ టాస్క్ లేదా గ్రూప్ డిస్కషన్, స్కిల్ టెస్ట్,
పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా మనకి సెలెక్షన్ అనేది చేస్తారు. ఇక్కడ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌లో ఏముంటుంది అంటే 2 టెస్ట్‌లు ఉంటాయి ఇక్కడ. జనరల్ యాప్టిట్యూడ్ టెస్ట్ అని, అలాగే టెక్నికల్ లేదా ప్రొఫెషనల్ నాలెడ్జ్ టెస్ట్ అనేది ఉంటుంది. మొదటగా మనం జనరల్ యాప్టిట్యూడ్ టెస్ట్‌లో ఏముంటాయి చూసినట్లయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్, క్వాంటిటివ్ యాప్టిట్యూడ్, అలాగే ఇంటెలెక్చువల్ పొటెన్షియల్ టెస్ట్, దీన్ని లాజికల్ రీజనింగ్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ అంటారు. ఇది జనరల్ యాప్టిట్యూడ్ టెస్ట్‌లో ఉంటుంది. ఇక టెక్నికల్ మనం ఏదైతే డిప్లొమా చేసి ఉంటామో ఆ రిలేటెడ్ సబ్జెక్ట్ క్వెషన్స్ అనేవి మనకి టెక్నికల్ లేదా ప్రొఫెషనల్ నాలెడ్జ్కి సంబంధించినటువంటి క్వెషన్స్ అనేవి రావడం జరుగుతుంది. దీని తర్వాత మనకి గ్రూప్ డిస్కషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. కంప్యూటర్ టెస్ట్‌లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి గ్రూప్ టెస్ట్ లేదా గ్రూప్ డిస్కషన్ అనేది కండక్ట్ చేస్తారు. దాని తర్వాత స్కిల్ టెస్ట్ అండ్ పర్సనల్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం చేసి మనకి ఫైనల్‌గా మెరిట్ లిస్ట్ అనేది తయారు చేయడం జరుగుతుందన్నమాట. ఓకే. సో ఇక ఈ జాబ్స్కి సంబంధించి ఎవరైతే అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటున్నారో మనకి 15 జనవరి 2025 తేదీ నుంచి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చి 14 ఫిబ్రవరి 2025 లోపు అప్లికేషన్స్ అనేవి చేసుకోవాలన్నమాట. ఇక అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే ఎస్సీ, ఎస్టీ, పర్సన్ డిజేబిలిటీ క్యాండిడేట్స్ ఎటువంటి ఫీజు ₹1 కూడా పే చేయాల్సిన అవసరం లేదు. బట్ యూఆర్ ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ సంబంధించిన వాళ్ళైతే ₹1180 ఫీజు అనేది పే చేయాలి. ₹1000 అప్లికేషన్ ఫీజు, జీఎస్టీ 18% ఇచ్చారు. నిరుద్యోగులపైన కూడా ఈ జీఎస్టీ వేయడం ఏంటో నాకు అర్థం కావడం లేదు. దీని గురించి మీరు ఏమనుకుంటున్నారు అనేది కామెంట్లో అయితే తెలియజేయండి. ఓకే. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు. మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి ఇప్పుడే ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఆన్లైన్లో అప్లై చేసే లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.